మీకు చాలా మంచి మంచి ఆలోచనలు రావచ్చు, కానీ మీకు వచ్చిన ప్రతి మంచి ఆలోచన దేవుడి నుంచి వచ్చిన ఆలోచన కావాల్సిన పని లేదు. సేవకులకి ఎప్పుడు దైవ తలంపులే వస్తాయి, వేరే తలంపులు కూడా వస్తాయి. ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా మీరు? సేవకులకి కేవలం ఎప్పుడైనా సరే నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా దైవ తలంపులే వస్తాయని ఏమైనా చెప్పగలరా? కాబట్టి మీకు వచ్చిన మంచి తలంపులన్నీ దైవ తలంపులు అనుకుంటున్నారా మీరు? సేవకి చొరవ ఆరంభం ఎక్కడి నుంచి వస్తుందంటే సేవకుడి దగ్గర నుంచి రాదు. సేవకు పిలిచిన వాడు ఉంటాడే, ఆయన దగ్గర నుంచి వస్తుంది. నేను అనుకున్నది సేవ కాదు. ఈరోజు సమస్య ఏంటంటే మన సభలు కానీ, మన సంఘాలు కానీ, మన పద్ధతులు కానీ, మన సేవా విధి విధానాలు కానీ ఇలా తయారవడానికి కారణం ఏంటంటే ఎవరికి తోచింది వారు చేశారు. బయట అన్యులు అడుగుతున్నారు, మీ దేవుడు ఒక్కడే కదా, మీ బైబిల్ ఒక్కటే కదా, ఎందుకు ఇన్ని రకాలని అడుగుతున్నారు. వాళ్ళు ఎందుకు ఇన్ని రకాలు? దేవుడిని బట్టి కాదు, బైబిల్ని బట్టి కాదు, ఎవడికి తోచింది వాడు చేశాడు కాబట్టి ఇలా అయి కూర్చుంది. 100 చర్చిలు ఒక ఊర్లో ఉంటే 80 చర్చిలు దేవుడు మాట్లాడితే పెట్టిన చర్చిలు కాదు. మనం బాధ పెడితే క్షమించండి, సత్యం. దేవుడి పేరు చెప్పుకొని బతుకుతాం, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముతారంటారు అండి. ఆ బ్యాచ్ అసలు ఈ దేవుడే తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఆరాధన చేస్తే తెలిసిపోతుంది వాళ్ళకి దేవుడు తెలుసో తెలియదు. మ్యూజిక్, హోరు, హల్లేలూయా తప్ప ఇంకేముండదు. నాకు అర్థం కాలేదు సార్ అని మీరు అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రభు మీకు నేర్పించడం. ప్రభు ఎవరికి నేర్పిస్తారండి? నాకు రాదనే వాడికి నేర్పిస్తాడు. మీరు ప్రభు దగ్గర నేర్చుకోవాలి అనుకుంటే ఆ స్థాయికి మీరు రావాలి. ఆ అహంభావాన్ని, ఆ గర్వాన్ని విడిచిపెట్టేయాలి. సేవ ఆయనతో ఆరంభం అవుతుంది.